3 రోజులు మాడిపోయి ఎండగొట్టిన తర్వాత ఇవాళ పొద్దున ముసురు పెట్టింది. ముసురు పెట్టంగానే వాడంతా చల్లబడ్డది. చల్లబడంగానే నా దృష్టి మునగ చెట్టు మీద పడ్డది. మునగ చెట్టుకు ఆకులు మంచిగా వాన కడిగినట్టయినాయని పోయి 4, 5 మంచిగా మండలు రిబ్కా వచ్చి తీసి పొట్టు తీసి మంచిగా కడిగి పెట్టి, సౌమ్య ఏం చేద్దామంటే పెసరపప్పు వేసుకుందాం అన్నది. ఇక కొత్త స్టైల్ చేద్దామని ఇంత ఉల్లిగడ్డలు తరిగి వెల్లిపాయలు వేసి కొంచెం మంచిగా గోలిన తర్వాత కడిగి రిబ్బుకున్నటువంటి ఆకులను మునగాకులను వేసి మంచిగా కలుపుకోవాలి. దీనికి రుచి కోసం అని మామిడికాయల సీజన్ కాబట్టి అసలు చింతపండు వేస్తారు, కానీ మేము మామిడికాయ వేసినాము. మంచిగా మామిడికాయ వేసి గోలిచిన తర్వాత నానబెట్టుకున్న పెసరపండ్లు వేసి మంచిగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు మీరు ఎట్లా బుద్ధి అట్లా వేసుకోండి. మేము తక్కువ వేసినాం కొద్దిగా. దాంతో మంచిగా పెసరపప్పు ఉడికి చిక్కగా మెత్తగా అవుతుంది. అయిన తర్వాత పప్పును పొడి ఉండటానికి ఏం చేయాలంటే ఇలా మీదికి వెళ్ళి ఒక మూత పెట్టి వెసరు పెట్టి నీళ్ళు పోయాలి. అప్పుడు లోపల పొడి అవుతుంది పప్పు. ఇట్లా పొడి అయింది కదా, మీదికి వెళ్ళి ఉప్పు, కారం సరిపడంత వేసుకొని కలుపుకుంటే పొడి మునగాకు పెసరపప్పు సూపర్ ఉంటుంది. ఆ మామిడి పిక్క ఉంటుంది టేస్ట్ అసలు అబ్బబ్బబ్బా అద్భుతం అంటే అద్భుతం. ఇక మామిడికాయ కదా, అందుకని కొన్ని కొబ్బరి ముక్కలు జరిగి ఏం చేసిందంటే సౌమ్య, ఈ మామిడి ముక్కలు కొబ్బరి ముక్కల కోసం మంచిగా మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిగా మిర్చి అన్నీ వేసి గోలిచ్చి పక్కకు పెట్టి మిక్సీ పట్టింది. మిక్సీ పడితే గిర్రమని తిప్పగానే అద్భుతమైన కొబ్బరి మామిడికాయ తొక్కు ఆహా